ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా చదువుకున్న యువతకు ఉద్యోగాలు రావడమే గగనమైన రోజుల్లో ఇక రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మరి చదువుకున్న యువత రాణించవచ్చు, ఉపాధి అవకాశాలు పొందవచ్చు, ఆర్థికంగా స్థిరపడవచ్చు అని చెప్పి ఒక 25 సంవత్సరాల క్రితమే శ్రీమిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీని స్టార్ట్ చేసి తర్వాత నిరుద్యోగుల్లో కొత్త ఆశలు కల్పించిన శ్రీమిత్రకు సంబంధించిన ఫౌండర్ కమ్ చైర్మన్ ఇప్పుడు ప్రకృతి సంబంధించిన కంపెనీ నడుపుతున్నారు అంజిబాబు గారు. అంజిబాబు గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఒక దశలో తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో అసలు ఎంత చదువుకున్న ఉద్యోగాలు అనేటివి గగనమైన రోజుల్లో మీరు ధైర్యం చేసి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టారు. మీతో పాటు అంటే అంజిబాబు ఒక వానర సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అంటే తన సహచరులతో కలిసి ప్రయాణం చేయడము, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకు ఒక అవకాశాలు ఇవ్వడం, ఉద్యోగ అవకాశాలు, ఆర్థికంగా స్థిరపడడం ఎట్లా అనిపిస్తుంది సార్? ముఖ్యంగా నా మిత్రులకు న్యూస్ 360 ఛానల్ వాళ్ళందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని భగవంతులందరూ కూడా ధర్మం గురించి చెప్తారు. ఒక్క శ్రీరాములు వారే ధర్మాన్ని పాటించేవాడు. ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే గొప్ప గొప్ప వాళ్ళతో పోలిక అనేది మనకెప్పుడు కుదరదు, కరెక్ట్ కూడా కాదు. రియల్ ఎస్టేట్ రంగం అనేది ముందు నేను నా ప్రయాణం బ్రతుకు తెరుగు కోసమే. ఇప్పుడంటే ఏదో ఆశయాలు ఆలోచనలు దేశాన్ని ఉద్ధరిస్తున్నాం, ఏదో చాలా మాట్లాడుతున్నాము, కానీ బ్రతుకు తెరుగు కోసం రియల్ ఎస్టేట్లోకి వచ్చాము. కానీ రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చిన తరువాత ఈ రంగం గురించి తాలూకా గొప్పతనం నాకు ఒక 4-5 సంవత్సరాల్లోనే తెలిసిపోయింది. ఇక్కడ చాలామంది ఆలోచించేది ఏంటంటే బెంజ్ కార్లు, బెంట్లీ కార్లు, బంగ్లాలు, కార్లు, డబ్బులు, నగలు ఇది అనుకుంటున్నారు గొప్పతనం. అది కాదు. నేను ఎక్కడో గుంటూరు జిల్లాలో ఒక చిన్న మారుమూల గ్రామం నాది. మా వీధిలో వాళ్ళకే నేను తెలియదు. కానీ రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత నేను గుర్తించిన గొప్పతనం ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్లో మన దగ్గర ప్లాట్ కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కుటుంబంలోకి నన్ను ఆహ్వానిస్తున్నారు. వాళ్ళ తమ్ముడు గాను, కొడుకు గాను, ఒక బహుమరిది గాను ఏదో ఒక పాత్ర నాకు ఇచ్చి అంత గొప్పతనం ఒక ఈ రియల్ ఎస్టేట్లోనే నాకు వచ్చింది. అలాగనే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ మిత్రులు కూడా లివ్ అండ్ లెట్ లివ్ కాన్సెప్ట్. నేను ఒక్కడనే బతికేద్దాం, నా ఒక్కడికి అనుకుంటే నాకు కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఆదుకోవటానికి, మాట్లాడుకోవటానికి ఒక కుటుంబం లేకపోతే ఎంత బాధాకరమో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఒక టీం లేకపోతే మనం ఏమి చేయలేం. అది కష్టాలవని, బాధలవని, సుఖాలవని నేను నాతో పాటు 10 మంది. ఈ కాన్సెప్ట్ ఒక 30 ఏళ్ల క్రితమే నా మైండ్లోకి మనస్ఫూర్తిగా దృఢంగా ఎక్కేసింది. అంటే నేను రియల్ ఎస్టేట్లో ఉన్నంతకాలం ఎంత సంపాదిస్తున్నాను అనే దానికన్నా కూడా ఎంతమందిని సంపాదిస్తున్నాను, ఎంతమంది జీవితాల్లోకి నేను వెళ్ళగలుగుతున్నాను, వాళ్ళ మనసులో నా స్థానం ఎంత సుస్థిరంగా నేను ఉంచదలుచుకున్నాను అనే దాని మీదే నా ప్రయాణం మొదలుపెట్టాను ఆ రోజుల్లో. అదర్వైజ్ నేను చూస్తుండగానే ఇవాళ నా తమ్ముడు చాలామంది 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి నాతో ఉన్నవాళ్ళు కూడా కొన్ని వందల వేల రియల్ ఎస్టేట్ కంపెనీలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. కానీ రియల్ ఎస్టేట్లో అంజుబాబు అనేది ఒక బ్రాండ్, ఒక బ్రాండింగ్ అయిపోయింది. ఆ బ్రాండ్ రావడానికి రీజన్ వల్ల నేను ఈ రియల్ ఎస్టేట్ని ఆలోచన విధానం కానీ, నమ్మే ఆలోచన సిద్ధాంతం కానీ, నా ఆలోచన ప్రకారమే ఇంత దూరం నేను రాగలిగాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగనే నిజంగా చెప్తున్నాను తమ్ముడు, మీరు చెప్పినట్టుగానే చాలా ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. చాలామంది కుర్రోళ్ళు కూడా పనిచేద్దామని ఉంది, ఏదో సాధిద్దామని పట్టుదల ఉంది. ప్రాపర్ ప్లానింగ్ లేక, ప్రాపర్ వే లేక వాళ్ళందరూ దూరంగా ఉన్నారో తప్పితే ఏ ఒక్కళ్ళు కూడా యాచితంగా డబ్బులు తీసుకుందామనో, మోసం చేద్దామనో, తప్పు చేద్దామని ఎవరూ లేరు. వాళ్ళ కష్టపడటానికి కనుక మన అవకాశాలు ఇస్తే, మంచి ప్లాట్ఫామ్ కనుక ఇవ్వగలిగితే ఏ మార్కెటింగ్ పర్సన్ అయినా సరే బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్లో రాణిస్తారు. వాళ్ళు చాలా అద్భుతంగా నిలబడతారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, ఒరిస్సాలో కానీ ఈ ప్రకృతి అవెన్యూస్ అనే ప్లాట్ఫామ్లో 3800 మంది మార్కెటింగ్ పీపుల్, అంటే ఇండైరెక్ట్గా 3800 ఇంటూ 4 మినిమం లెక్కేసుకుంటే ఒక 15,000 మంది ఈ ప్రకృతిని బేస్ చేసుకొని వాళ్ళ జీవిత విధానం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒక ధైర్యం ఒకటే, నేను హ్యాపీగా నిద్రపోవచ్చు, ప్రశాంతంగా నేను నిద్రపోతాను,
రేపు పొద్దున్న నిద్రలేగిస్తే నేను ప్రకృతికి వెళ్ళి ఒక ప్లాట్ అమ్ముకోవచ్చు, ఈ నెల నా జీవితం కానీ నా జీతం కానీ నాకు సరిపోతుంది అనే ధైర్యం ఒక ప్రకృతి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను. కాబట్టి వాళ్ళ 3,800 మంది ఇవాళ చాలా అద్భుతంగా చేసుకుంటున్నారు. చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్లో వాళ్ళందరూ ఏమంటే మా కంపెనీలో మనుషులు నిలబట్టలేదండి, మాతో ఉండలేదండి, రియల్ ఎస్టేట్ పాడైపోయిందండి. మనుషులు పాడైపోయారు, వ్యవస్థ ఎప్పుడు పాడైపోవాలి, రియల్ ఎస్టేట్ ఎప్పుడు పాడైపోవాలి. ఇప్పటికీ మన పాత పదాలు తీసుకోండి, అమ్మంటే ఎంత గౌరవం తీసుకోండి, ఆవకాయ పచ్చడి ఎంత గౌరవం తీసుకోండి, ఈ రియల్ ఎస్టేట్ కూడా అంతే. మనిషి పుట్టుక ఉన్నంత కాలం రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఆ రియల్ ఎస్టేట్ మనం చేసే విధానం బట్టి మన వ్యాపారం ఉంటుంది. వ్యాపారం అనే దానికన్నా కూడా ఇదొక ఎమోషనల్, రియల్ ఎస్టేట్ అనేది ఎమోషనల్. మీరు ఏ వ్యాపారం అన్నా తీసుకోండి తమ్ముడు, మీరు అక్కడ ఒక్క హాల్లో కూర్చోబెట్టి ఆ వస్తువు కొనుక్కుంటాడు, డబ్బులు ఇస్తారు, బయటికి పంపించేస్తారు. ఒక్క రియల్ ఎస్టేట్ ట్రేడ్లోనే ఏమండి నాకు కూతురు ఉందండి, నాకు కొడుకు ఉందండి, రేపు నా కొడుకు చదివించుకోవడానికి ఆస్తి ఉపయోగపడాలండి, నా కూతురు పెళ్లికి ఉపయోగపడాలండి అని అతను పర్సనల్ లైఫ్ గురించి మనతో డిస్కస్ చేస్తాడు. అంటే అప్పుడు మనం ఏం ఉండాలి, మన పాత్ర ఎలా ఉండాలంటే ఒక రియల్ ఎస్టేట్లో ప్లాట్ అమ్మడం కోసం వెళ్ళాము అనే దానికన్నా కూడా ఒక రియల్ ఎస్టేట్ అడ్వైజర్ లాగా మనం ఉండగలగాలి. మన దగ్గర ప్రొడక్ట్ వాళ్ళకు ఉపయోగపడుతుందా లేదా, ఉపయోగపడితే మనం ప్లాట్ అమ్మాలి, లేదనుకో వాళ్ళ ఆలోచన తగ్గట్టుగా నా దగ్గర ప్రోడక్ట్ వచ్చినప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తానండి అని ఎప్పుడైతే మీరు రాగలిగారో ఫర్ ఎవర్ రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండంగా ఉంటాం. ఫర్ ఎవర్ రియల్ ఎస్టేట్లో మీ గౌరవం అద్భుతంగా ఉంటుంది, బ్రాండింగ్ అంత అద్భుతంగా ఉంటుంది. ఇవాళ సంవత్సరానికి 5,000 నుంచి 5,500 ప్లాట్లు ప్రకృతి నుంచి వెళ్ళిపోతాయి. ఒక్కసారి మీరు ప్రకృతి-com వెళ్ళండి, ఒక్క కంప్లైంట్ ఉండదు, ఒక్క కోర్టు నోటీస్ ఉండదు, ఒక్క కంప్లైంట్కి నేను ఇంతవరకు పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ అటెండ్ అయిన సందర్భం లేదు. అటువంటి సందర్భం వచ్చిన రోజు వ్యాపారం మానేస్తాను. తప్పు వాళ్ళదైనా నాదైనా నేనే 2 అడుగులు ముందేసి వాళ్ళకి సారీ చెప్పి కస్టమర్ని సాటిస్ఫై చేసి బయటికి పంపించడమే నా కాన్సెప్ట్. ఇటువంటి ఆలోచన విధానం ఉన్నప్పుడు ఏ కస్టమర్ అయినా సరే ప్రకృతిని ఎందుకు ఆదరించరు, మార్కెటింగ్ పీపుల్ ఎంత గౌరవంగా దాంట్లో ఎందుకు చేసుకోరు. ఇవాళ నా వరకు నాకు భగవంతుడు నాకు చాలా అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. ఒక 3,800 మందితో పనిచేసే అవకాశం ఇచ్చాడు. ఇవాళ ఇండియాలో పని చేద్దామంటే పని లేదు, తినటానికి తిండి లేదు, నీళ్లు ఉండవు, కరెంట్ ఉండవు. అటువంటి స్థాయి నుంచి భగవంతుడు ఈ స్థాయికి తీసుకొచ్చాడంటే ఎక్కడో ఏదో పరమార్థంతోనే నన్ను తీసుకొచ్చాడు. కాబట్టి నా వంతు కృషిగా, నా వంతు సేవలు వీలైనంత వరకు రియల్ ఎస్టేట్కి కానీ మార్కెటింగ్ పీపుల్కి కానీ కస్టమర్లకు కానీ చేస్తూ ఈ జీవితం 35 ఏళ్ళ క్రితం రియల్ ఎస్టేట్ ఎట్లయితే మొదలుపెట్టానో నా ఎండు కూడా రియల్ ఎస్టేట్తోనే క్లోజ్ చేద్దామని మనస్ఫూర్తిగా రాముల వారి దయతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అంజిబాబు గారు, మీరు తెలంగాణ ఎడ్యుకేషన్ సమయంలో అప్పటికే తెలంగాణ రియల్ ఎస్టేట్కు సంబంధించి పూర్తిగా అవగాహన చేసుకున్నారు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఆంధ్రప్రదేశ్లో పుట్టినప్పటికీ కూడా హైదరాబాద్ అనే ఒక నగరం ఎలా విస్తరిస్తుందనే విషయంలో కూడా మీరు అప్పటికే అవగతం చేసుకున్నారు. రామోజీ ఫిలిం సిటీ దగ్గర తొండలు కూడా గుడ్లు పెట్టవు అనే ప్రాంతంలో కోర్స్ అప్పుడు 1,00,000-2 లక్షలకు మీరు ఒక ప్లాట్ విక్రయించారు. ఇప్పుడు చూసుకుంటే రామోజీ ఫిలిం సిటీ కాదు, ఇంకా చౌటుప్పల్ వరకు కూడా ఈ భాగ్యనగరం ఎదిగిపోయింది. సో అప్పుడు మీకు ఇన్స్పిరేషన్ ఏంటి, ఎందుకు ఈ రియల్ ఎస్టేట్లో ఇలాంటి వ్యాపారం చేయాలి? సో అప్పుడు రూపాయి పెడితే ఇప్పుడు ₹1,00,00,000 అయిన పరిస్థితి మీకు అప్పుడు ఆనాడు ఎలా మీకు స్ఫూర్తినిచ్చిన అంశం ఏంటిదండి? రియల్ ఎస్టేట్లో వచ్చిన నేను ఇందాక మీకు చెప్పినట్టుగానే 1-2 సంవత్సరాల వరకు నా కడుపు ఎలా నింపుకోవాలనే ఆలోచన ఉంది. ఆ తర్వాత ఒక 4-5 ఏళ్ల తర్వాత రియల్ ఎస్టేట్ గొప్పతనం ఏంటంటే నేను తెలుసుకుందల్లా, మనందరం చక్కగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనం మన నిత్యలో మన జీవితంలో ఏదో ఒక కార్యక్రమాలు చేసుకొని రాత్రి నిద్రపోతాం. కానీ భూమి ఎప్పుడు నిద్రపోదు, అది ఎప్పుడు దాని వాల్యూ పెంచుకుంటానే పోతుంటుంది. ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో మనం ఒక వస్తువు కొంటే ఆ ఏరియాలో బాగా పెరిగింది, ఈ ఏరియాలో బాగా పెరిగింది, ఈ ఏరియాలో బాగా పెరిగింది అని అంటుంటారు. అది చాలా తప్పు అనేది నేను స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, ఇది నా ఒపీనియన్. భూమి అన్నది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. మనుషులు ఉన్నంతకాలం, వ్యవస్థ ఉన్నంతకాలం భూమి పెరుగుతూనే ఉంటుంది. మనుషులు పెరుగుతారు, భూమి పెరగదు. ఇది ఒక్క నినాదమే. ఇవాళ మీరు గ్యారంటీగా క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి, హైదరాబాద్లో ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత గజం 10 లక్షల రూపాయలకు అమ్మారు అని కూడా మనం వింటాం. ఇప్పుడు అమ్ముతున్నారు, ఆల్రెడీ అమ్ముతున్నారు సార్. 100 రూపాయలకి ఆదిబట్టల్లో టీసీఎస్ కంపెనీ ఎదురుగా మేము 95 రూపాయలు గజం అమ్మాము. ఇవాళ 45,000 రూపాయలు, 45,000. ఫస్ట్ థింగ్ ఏంటంటే అమ్మేవాళ్ళు కానీ కొనుక్కునేవాళ్ళు కానీ భూమి తాలూకా గొప్పతనం తెలుసుకోవాలి. ఇప్పుడు కాన్సెప్ట్ సేల్ ఒకటి ఉంటుంది, ప్రోడక్ట్ సేల్ ఒకటి ఉంటుంది. ఈ రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ విత్ ప్రోడక్ట్ సేల్. అంటే కాన్సెప్ట్ సేల్ ఎలా ఉంటుందంటే ఎల్ఐసి ఉంది,
మీరు ఇవాళ ప్రీమియం కట్టుకోండి, మీరు వెళ్ళిన తర్వాత మీకు ఏదో డబ్బులు వస్తాయి అంటారు. దట్స్ కాల్డ్ కాన్సెప్ట్. ప్రోడక్ట్ సేల్ ఉంది, ఇది ఒక ₹1,00,000 డబ్బులు ఇస్తాను, నాకు వస్తువు ఇస్తాడు, అయిపోయింది ప్రోడక్ట్ సేల్, ఇక్కడ అయిపోయింది. బట్ హియర్ కాన్సెప్ట్ విత్ ప్రోడక్ట్ సేల్. ఇది వాళ్ళ మీరు కనుక కొనుక్కుంటే మీరు ఎంజాయ్ చేసినా చేయకపోయినా రేపు మీ పిల్లలకో మీ మనవాళ్ళకో మనవరాళ్ళకో ఒక ఆస్తి తయారవుద్ది. మీరు బ్యాంకులో పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా కూడా మీరు కాపాడాలి. కానీ భూమి మీద పెట్టుకుంటే కళ్ళు మూసుకొని నిశ్చితంగా ఇంట్లో పట్టుకుంటే దానిపైన అది పెరుగుతూ పోతుంది అనే ప్రగాఢంగా నేను నమ్మి ఈ రియల్ ఎస్టేట్లోకి వచ్చాను. మీకు చాలా సందర్భాల్లో కొంతమంది కస్టమర్లు ఎస్టేట్ చేసిన నేను బతిలాడిన సందర్భం ఉంది, భయపెట్టిన సందర్భం ఉంది, ఇంక ఇన్ఫ్లుయెన్స్ కూడా చేసిన సందర్భం ఉంది. మీరు ఏదన్నా అనుకోండి సార్, నన్ను తిట్టుకోండి, నేను మీ ఇంటికి వచ్చాను, మీ ప్లాట్ కొనండి అంతే, ఇదిగో తీసుకోండి, వాల్యూ పెరగొద్దో నన్ను నమ్మండి, నేను మంచివాడినా చెడ్డవాడినా నన్ను నమ్మండి, నన్ను నమ్మినా మన నమ్మకపోయినా భూమిని నమ్మండి మీరు అనేది స్ట్రాంగ్గా నేను ఆ రోజు నమ్మాను. కాబట్టి భూమి అమ్మే విషయంలో నేను ఎక్కడా కూడా వెనకాడను. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఉండే ఇల్లు తప్ప నాకు ఎక్కడ ఆస్తులు లేవు. నేను ఉండేది మాత్రం నా ఓన్ హౌసే జూబిలీస్లో ఉంటున్నాను. అది తప్ప నాకే కమర్షియల్ కాంప్లెక్స్ కానీ పెద్ద పెద్ద ఇళ్ళు కానీ ఎక్కడ ఆస్తులు లేవు. నా ఆస్తి అంతా నేను అమ్మిన ప్రతి లేఅవుట్లో నా పిల్లలు 3 ఉన్నారు. నాకు ఒక్కొక్కరికి 500 గజాలు చొప్పున ప్రతి లేఅవుట్లో ఒక 500 గజాలు వాళ్ళకి రాస్తా. అంటే నేను అమ్మే భూమి మీద ముందు నాకు నమ్మకం ఉండాలి. నా వాల్యూ పెరుగుతుందా లేదా, నా కూతురికి అది ఉపయోగపడుతుందా లేదా అని నమ్మకం నాకుంటే అప్పుడు నేను ఇంకొంచెం ధైర్యంగా అమ్మగలను. ఇవాళ ప్రతి వెంచర్లో నా పిల్లలకి సైట్లో ఉన్నాయి. వాళ్ళ ఆదిబట్లో ఇందాక మీరు చెప్పినట్టుగా ఆ రోజు నేను అమ్మాను కదా, అందరికి 200 గజాలు చొప్పున 600 గజాలు ఇప్పటికీ నా 3 పిల్లలకు ఉన్నాయి. విజయవాడ రోడ్లో బాటసింగారం దగ్గర ప్రతి లేఅవుట్లోనూ 200 గజాలు మా పిల్లలకు ఉంటాయి. నా పిల్లలకి నేను ఇచ్చే ఆస్తులు ఏంటంటే నేను అమ్మిన లేఅవుట్లో నా ల్యాండే ఇస్తాను. అది భూమి కొన్న గొప్పతనం. అంజిబాబు గారు, తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మీరు ప్రారంభించారు, మీ తోటి సైన్యాన్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు, చాలామందికి కొన్ని అవకాశాలు అయితే ఇచ్చారు. వాళ్ళు కూడా ఇప్పుడు అప్పుడు నాటిన మొక్కలు ఇప్పుడు మహావృక్షాలు అయి. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు కొంత వెనుకాడుకు వేసినట్టు అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మీ వెంచర్లు కావచ్చు, శ్రీమిత్ర గ్రూప్కు సంబంధించి మరి ఆంధ్రాకు మీరు పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కొంత భయపడ్డారా? అసలు తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణలో అప్పుడెట్లుంది, ఇప్పుడెట్లుంది, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎట్లుంది చెప్పగలుగుతారా? ఈ రియల్ ఎస్టేట్ దానికి ఒక 2 రీజన్స్ ఎప్పుడు కూడా ప్రభావితం చూపిస్తుంది. లోకల్లో ఉన్న పాలిటిక్స్, వాళ్ళు చేసే యాక్టివిటీస్ని బట్టి దాని తాలూకా ఒకటి, ఇన్ఫ్రా ఒకటి. ఈ రెండింటిని బేస్ చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం అప్ అండ్ డౌన్స్ కానీ స్లో అవటం కానీ జరుగుద్ది. ఆ రోజుల్లో మన టీఆర్ఎస్ ఉద్యమం జరిగిన రోజుల్లో ఆ రోజు జరిగిన ఉద్యమం తాలూకా డిస్కషన్స్లో రియల్ ఎస్టేట్లో ఏ ఒక్కళ్ళు కూడా ప్లాట్ అమ్మడం కానీ కొనడం కానీ ఎక్కడ కూడా జరగల. కానీ నాకేంటంటే ఉదయం పొద్దున 5:30 కల్లా లెగుస్తాను నేను. 7 కంతా బయటపడిపోవాలి. ఇది ఇప్పటికీ నా అలవాటే. 7 కంతా బయటపడి సాయంత్రం 8కో 9కో నేను ఇంటికి వెళ్ళడం నా అలవాటు. నా నిత్య జీవితంలో భగవంతుడు నేను నిత్యం కోరుకునేది ఒకటే, మీరు నాకు ఆస్తులు ఇవ్వండి, ఏది ఇవ్వండి, ఏమన్నా లేకపోయినా నా జీవితంలో 2 ఇవ్వమని నిత్యం నేను దేవుని కోరుకుంటాను. 1 ఆరోగ్యం, 2 చేతి నిండా పని. ఈ 2 మాత్రం ఇమ్మని నిత్యం నేను దేవుని కోరుకుంటాను. నేను ఆ రోజు ఇక్కడ నేను ఎంత పని చేద్దామన్నా కూడా పని లేదు. నేను పని కోసం ఇంకొక స్టేట్కి వెళ్ళా. ఎక్కడో గుంటూరు జిల్లా కుగ్రామంలో పుట్టినవాడిని వ్యాపారం బాగుందని హైదరాబాద్ అయితే ఎలా వచ్చానో, ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ బాగుందని అక్కడికి వెళ్ళా. ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ బాగుంది చేస్తూ ఒరిస్సాలో 4-5 స్టేట్స్లో బిజినెస్ బాగుందని మళ్ళీ అక్కడ కూడా బ్రాంచ్లు పెట్టారు. ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళడం అనేది భయపడటం కానీ ఏది ఏ రోజు ఉండదు. కంపెనీని ఎస్టాబ్లిష్ చేయటం, ఎక్స్పాండ్ చేసుకోవటం ఒకటైతే, నాకు భగవంతుడిచ్చే సమయాన్ని వీలైనంత వరకు దాని ప్రొడక్టివిటీగా ఏ విధంగా వాడుకోవాలి అనే దాని మీద నేను వెళ్ళాను. యాజ్ వెల్ యాజ్ 2017లో మళ్ళీ మార్కెట్ పికప్ అయింది. మళ్ళీ హైదరాబాద్లో బ్రాంచ్ మొదలుపెట్టాం. 5-6 వెంచర్లు ఇక్కడ చేశాము. ఇవాళ ఇస్నాపూర్లో మెయిన్ రోడ్ హైవే ఫేస్తో ఒక 15 ఎకరాలు ఇండిపెండెంట్ హౌస్ ప్రాజెక్ట్ చేయబోతున్నాను. కాజాగూడలో కార్పొరేట్ ఆఫీస్ ఒకటి, మొత్తం 3 స్టేట్కి సంబంధించింది. హైదరాబాద్లో కార్పొరేట్ ఆఫీస్ ఒకటి కడుతున్నాను నేను ఇవాళ. ఆ కార్పొరేట్ ఆఫీస్ మేబీ జూన్ 20 నా బర్త్డే సందర్భంగా ఓపెన్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అదే రోజు ఒక 3 లేఅవుట్లు, 2 ఇండిపెండెంట్ హౌస్ ప్రాజెక్టులు, ఒక 3000 మంది మార్కెటింగ్ పీపుల్తో గ్రాండ్గా లాంచ్ చేద్దామని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇదంతా కూడా ఏంటంటే నా జీవితంలో నాకు తెలియని ఒకే ఒక పదం ఏంటంటే భయం. నేను ఎప్పుడు భయపడినా. ఎందుకు భయపడినంటే ఏం జరిగినా కూడా మళ్ళీ మా ఊరు వెళ్తుంది, అంత గొప్ప నరకం ఇంక ఉంటుంది కదా.
తినడానికి లేని రోజులు వచ్చాను, అంతకన్నా గొప్పదేం జరగదు కదా. సో చేతి నిండా పని ఉండాలని ఒక్కటే కోరుకుంటూ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ వెళ్ళటం జరిగింది తప్ప హైదరాబాదులో భయపడటం అనేది ఏ రోజు నాకు జరగలేదు. ఇంకొకటి దానికి ఒక మీ మిత్రులందరికీ కూడా ఐడియా ఉంది. అయినా నేను మాత్రం హైదరాబాద్ గురించి ఒక మాట చెప్తాను. ఇండియా మొత్తం మీద వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఏదంటే నంబర్ 1 పొజిషన్ హైదరాబాద్, నంబర్ 2 పొజిషన్ హైదరాబాద్, నంబర్ 3 పొజిషన్ కూడా హైదరాబాద్. హైదరాబాద్కు ఉన్న యాటిట్యూడ్ కానీ, ఆల్టిట్యూడ్ కానీ, మనుషులు కానీ, సెంటర్ ఆఫ్ ది ప్లేస్ కానీ, ఈ వెదర్ కానీ, ఇక్కడున్న సెక్యూరిటీ కానీ, ఈ హైదరాబాద్కు ఉన్న గొప్పతనం ఏ స్టేట్కి లేదు. నాకు తెలిసి ఒక 1000 నుంచి 1500 ప్లాట్లు అసలు హైదరాబాద్ గురించి తెలియని వాళ్ళు, హైదరాబాదు రాని వాళ్ళు హైదరాబాద్లో ప్లాట్ కొన్నారు. చరిత్ర ప్లాన్లో ఒక వరల్డ్ ప్లాన్లో చూసి, పటంలో చూసి హైదరాబాద్లో ప్లాట్ కొనుక్కున్న గొప్పతనం ఒక హైదరాబాద్కే దొరుకుద్ది. ఎప్పుడన్నా ఒక 6 నెలలు 1 ఇయర్ స్లో అవటం సహజం. ఇవాళ మొన్న ఎలక్షన్స్ బిఫోర్ మార్కెట్ చాలా అద్భుతంగా ఉంది, గవర్నమెంట్ మారింది, ఈ నెల 2 నెలలు కొంచెం స్లోగా ఉంది. మళ్ళీ కొత్త గవర్నమెంట్ వాళ్ళ తాలూకా పాలసీలు దానికి యాక్టివిటీస్ అయిన తర్వాత మళ్ళీ పికప్ పోద్ది. ఇది ఒక్క స్లో అవడం చిన్న చిన్న హడ్డీలాగా, చిన్న స్ప్రెడ్ బ్రేక్ లాగే తప్ప హైదరాబాద్ని కొట్టడం కానీ, హైదరాబాద్ పడిపోవటం కానీ, హైదరాబాద్ పాడైపోద్దని కానీ ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. నాకు హైదరాబాద్తో 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ హైదరాబాద్లో చాలా అద్భుతాలు చూశాను నేను, చాలా అద్భుతాలు చేయబోతున్నాను నేను. సో అందుకని ఇప్పుడు ఏ మార్కెటింగ్ పర్సన్ కానీ, రియల్ ఎస్టేట్ ఓనర్ కానీ, ఎంటర్ప్రెన్యూర్ కానీ, మమ్మల్ని ఆదరించే కస్టమర్ దేవుళ్ళు కూడా మీ అందరికీ చెప్తున్నాను, హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఏ రోజు కూడా మీరు వెనకాడద్దు. మీ దగ్గర ₹1,00,000 ఉంటే ఇంకా 1,00,000 అప్పు చేసైనా సరే ఆస్తి కొనండి, మిమ్మల్ని మీ భూమి కాపాడద్దు హైదరాబాద్ భూమి. అంజిబాబు గారు, ఓకే, మీరు గతంలో మీరు చెప్పడం ఇందాక ఆదిబట్ల దగ్గర చెప్పారు ₹95 గజం, ఇప్పుడు అది 45,000 అయింది. అంటే అది ఎన్ని రెట్లు పెరిగిందనే ఇష్యూలో అసలు క్యాలిక్యులేట్ చేయడానికి క్యాలిక్యులేటర్ కూడా పనిచేయదు అందులో ఇలాంటి. అలాంటి పరిస్థితులు ఆనాడు ఉండే, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో సో మీరు చేసే వెంచర్లలో ఇప్పుడున్న వెంచర్లకు సంబంధించి అంటే గజానికి 1,00,000 పైన ఉన్న ఈ రోజుల్లో సామాన్యులకు, గతంలో మీరు సామాన్యులను బేస్ చేసుకున్నారు, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ నుంచి కూడా మీకు సామాన్యమైన కస్టమర్లు ఆ రోజున కొంత పెట్టుబడి పెట్టినప్పటికీ అది ఎన్నో రెట్లు పెరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యులు కొనుక్కునే పరిస్థితి ఉందా హైదరాబాద్ లాంటి మహానగరంలో? ఉంటుందండి. ఆ రోజులో బాటసింగారం అనేది అవుట్స్కట్స్ 29 కిలోమీటర్ల దూరం వచ్చి ₹100 అమ్మాం. ఇవాళ అవుట్స్కట్స్ ఏంటంటే చోటుపల అవతల. ఇది విజను కస్టమర్ ఆలోచించుకోగలగాలి. భూమి ఎప్పుడు కూడా ఇవాళ కొనేది సంవత్సరం తర్వాత 2 ఏళ్ల తర్వాత దాన్ని అమ్మాలి, ట్రేడింగ్ చేయాలి, ఆ డబ్బులు నాకు రావాలి అని అనుకుంటే వాళ్ళకి భూమి ఏర్పడదు. ఒక భూమి ఇవాళ కొనుక్కుంటే ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత అది మనకు ఉపయోగపడాలని ఎప్పుడైతే బ్రాడ్గా ఆలోచిస్తారో అప్పుడు వాళ్ళకి భూమి అమరుద్ది. ట్రేడింగ్ ఈజ్ డిఫరెంట్, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డిఫరెంట్. ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎంతసేపు ఏంటంటే అవుట్స్కట్స్కి వెళ్ళరు, వాళ్ళు ఎంతసేపు సిటీలో చూస్తారు. వాళ్ళకి అవుట్స్కట్స్లో రేట్ల తాలూకా అనవసరం. ఇవాళకి ₹5,000 కొనడానికి అవకాశం ఉంది, ₹7,000 గజం కొనడానికి అవకాశం ఉంది, ₹10,000 కొనడానికి అవకాశం ఉంది. కాకపోతే ఆ రోజుల్లో 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం కస్టమర్లు అందరూ కూడా ఎక్కడెక్కడ రామగుండం, ఎక్కడెక్కడ మంచిర్యాల వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో మేము ఇక్కడ వ్యాపారాలు చేసినా, వ్యవసాయం చేసినా మా పిల్లలు మాత్రం హైదరాబాద్లో సెటిల్ అవ్వాలి, మా పిల్లలకు ఉపయోగపడాలని ఎప్పుడైతే బ్రాడ్గా ఆలోచించి ఆ రోజు కొన్న వాళ్ళు ఇవాళ కోట్లాస్త ఎలా అయిందో, ఇవాళ ఉన్న వాళ్ళు కూడా ఒక 40 కిలోమీటర్లు కానీ, 50 కిలోమీటర్లు కానీ, 100 కిలోమీటర్లు కానీ వెళ్ళి ఒక ఆస్తి అమర్చుకోవాలి కనుక ఆలోచన ఉంటే కనుక గ్యారంటీగా 20 ఏళ్ల తర్వాత ఇదే డిస్కషను ఆ రోజుల్లో నేను 5,000 పెట్టి కొన్నాను, నాకు వాళ్ళు 2 లక్షలు అయిందని గ్యారంటీగా డిస్కస్ చేసుకుంటాను. అది ఎప్పుడు ఉండే సిటీ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుందండి. నాకు మా మిత్రుడు ఒక ఆయన చెప్పాడు, ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ థింగ్స్ ఎలా ఉంటుందంటే సిటీ ఎప్పుడు ఇలా ఉంటుంది అనుకోండి, సిటీ లోపల కొనుక్కుంటే పెరిగిన బిడ్డను మనం కొనుక్కోవటం, అదే సిటీ అవుట్స్కట్స్ పక్క కొన్నాం అనుకోండి పెరగబోయే బిడ్డను మనం కొనుక్కున్నట్టు. ఈ సిటీ ఒక 10 ఏళ్ల తర్వాత ఏం జరుగుద్ది? పెరుగుద్ది. మనం కొనుక్కున్న ప్రాపర్టీ ఏం జరిగింది? సిటీలోకి వచ్చేస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఏంటంటే అవుట్స్కట్స్లో ధైర్యం చేసి ఒక మంచి కంపెనీని నమ్ముకొని, మంచి వ్యక్తులు నమ్ముకొని, ఒక ప్రాపర్ అప్రూవల్ తీసుకొని, ల్యాండ్ కొని తీసుకెళ్ళి బ్యూరోలో పెట్టేసి ఒక 10 ఏళ్ల తర్వాత దాని గురించి ఆలోచిస్తే అప్రిషియేషన్ రాని సందర్భం ఎప్పుడూ రాదు. ప్రగాఢంగా నేను చెప్తున్నాను, 100కి 1000% అప్రిషియేషన్ వస్తుంది. భూమి కొన్న గొప్పతనం అది. అంజిబాబు గారు, గతంలో మనం మాట్లాడుకునే వాళ్ళం 6 కోట్ల ఆంధ్రులు, ఇప్పుడు రాష్ట్రాల విభజన తర్వాత ఇక్కడ 5 కోట్లు, అక్కడ 7 కోట్లు, అంటే జనాభా డబుల్ అయిపోయింది. 12 కోట్ల మంది తెలుగు ప్రజలు ఉన్నారు. సో ఇప్పుడు చైనాలో భూమి కొనే పరిస్థితి, అమ్ముకునే పరిస్థితి, ఓన్లీ లీజుకు తీసుకునే పరిస్థితి ఉంది.
ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ తెలుగు రాష్ట్రాలలో సరే సామాన్యులు కావచ్చు ధనికులు కావచ్చు ఎవరైనా కానీ భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి రెండు రాష్ట్రాలకు సంబంధించి చెప్పండి. నేను ఇందాక తెలంగాణ హైదరాబాద్ గురించి మీకు చెప్పాను. దీనికి అసలు దిర్ ఇస్ నో కంపారిజన్. ఇక మిగతా స్టేట్లో ఎలా ఉంటుందంటే అక్కడ వచ్చే ప్రాజెక్టులు ఏంటి, అక్కడ ఉన్న గవర్నమెంట్లు ఏంటి, దాన్ని బేస్ చేసుకొని మాత్రం మనం ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. బట్ హైదరాబాద్కి వచ్చేపటికి ఏ గవర్నమెంట్ అన్న దాన్ని దీన్ని ఏం కదిలిచ్చేది లేదు, పాడు చేసేది లేదు. ఇది ఒక ఆటో పైలట్ మోడ్కి వచ్చేసింది. ఎవరున్నా లేకపోతే వెళ్ళిపోతుంటుంది అది అంతే. కాకపోతే మంచి మార్గదర్శకుడు ఉంటేనే కొంచెం స్పీడ్గా వెళుతుంది, లేకపోతే కొంచెం స్లో వెళుతుంది అంతే. తప్పితే హైదరాబాద్కి వచ్చేప్పటికి ఇన్వెస్ట్మెంట్స్కి ఇప్పటికీ ఫ్యూచరు ఎప్పుడైనా సరే ఉంటానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఒక 20-25 ఏళ్ల క్రితం ఎలా జరిగింది, ఎలా ఉందని కంపారిజన్ ఎప్పుడు చేసుకోకూడదు. ఆ రోజుల్లో ఎకరాల చొప్పున కొనేవాళ్ళం, ఆ తర్వాత గజాల చొప్పున కొంటున్నాం, ఆ తర్వాత ఇంచెస్ చొప్పున కొంటాం, ఆ తర్వాత ఎస్ఎఫ్టీలు ఇట్లా క్యాల్కులేషన్ మారిపోద్ది తప్పితే రియల్ ఎస్టేట్ ఫర్ఎవర్గా ఉంటుంది. ఇప్పటికీ అవుట్స్కట్స్లో 1/2 ఎకర్ 1 ఎకర్ ఫామ్ ప్లాట్స్ నడుస్తాను అని ఇప్పటికి కూడా ఆలోచన విధానంలో మార్పు వచ్చింది తప్పితే రియల్ ఎస్టేట్ వ్యవస్థలో ఎక్కడ మార్పు రాలా. ఒకప్పుడు మన ఓళ్ళలో ఉంది రియల్ ఎస్టేట్ అసలు ఉండేది కాదు, అది ఓన్లీ సిటీస్కే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు చిన్న ఓళ్ళలో కూడా రియల్ ఎస్టేట్ వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళకు కూడా అక్కడ వాల్యూ డెవలప్ అయిపోతూ ఉంది. అక్కడ వాళ్ళు ఎకరాలు కొనే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు గజాలు చొప్పున కొంటున్నారు వాళ్ళు కూడా అక్కడ. ఇక రియల్ ఎస్టేట్ గురించి స్పెషల్లీ స్టేట్ వైజ్ క్యాల్కులేషన్, ఆ స్టేట్లో ఉన్న డెవలప్మెంట్, ఆ స్టేట్లో ఉన్న గవర్నమెంట్ వాళ్ళు చేసే యాక్టివిటీస్ని దృష్టిలో పెట్టుకొని వస్తుంది తప్ప హైదరాబాద్కి మాత్రం ఎవరు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో ఫర్ ఎవర్ ఇన్వెస్ట్ చేయొచ్చు, హైదరాబాద్లో ఫర్ ఎవర్ నివసించవచ్చు. ఇంత గొప్ప సిటీ మనకి ఇండియాలోనే లేదు. సార్ ఇప్పుడు మీ కస్టమర్లకు కావచ్చు ప్రజలకు కావచ్చు మీరు ఏం సలహా చెప్తారు? ఒక పెట్టుబడిని ఎలా పెట్టుబడి పెట్టాలి? బంగారం కొనాలంటారా, తర్వాత భూములు కొనాలంటారా, లేక షేర్లు కొనాలంటారా? దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకు సంబంధించిన పెట్టుబడి అనేది సెక్యూర్గా ఉంటుంది, సో వాళ్ళకు రిటర్న్స్ కూడా ఎట్లుంటాయి చెప్పండి. ఇప్పుడు క్యాల్కులేషన్స్లో మనకి ఒక 3-4 యూనిట్స్ ఉన్నాయండి. రియల్ ఎస్టేట్ ఒకటి ఉంది, గోల్డ్ ఒకటి ఉంది, షేర్స్ ఒకటి ఉన్నాయి. షేర్ సంగతి నేను దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వను, ఎందుకంటే దాన్ని మార్కెట్ కండిషన్ దాన్ని చూసుకోవాలి, తెలియగల వాళ్ళు ఇవన్నీ చాలా టెక్నికల్, చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కనుక రిస్క్ ఉంటాయి. నాకు తెలియదు లైఫ్లో ఇంతవరకు టచ్ చూడండి, ఇంతవరకు కూడా ఏ రోజు దాంట్లోకి వెళ్ళలేదు, నేను వినలేదు, నా మాట్లాడాలని చేయలేదు నేను. ఇక గోల్డ్ అంటారా, ఒక సింపుల్ క్యాల్కులేషన్ సార్. మనం ఒక మంచి పని చేయబోయే ముందు ఒక మంచి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటాం. ఒక ఇన్వెస్ట్మెంట్ చేయబోయే ముందు 20 ఏళ్ల క్రితం గోల్డ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, 20 ఏళ్ల క్రితం భూమి ఎలా ఉండేది, ఇలా ఎలా ఉంది, దేనికి వెళ్ళాలి అనేది అనాలిసిస్సే. భూమి కొన్న గొప్పతనం ఏంటంటే మీరేం పెద్ద చదువుకోవాల్సిన అవసరంలా, పెద్ద టెక్నికల్గా తెలుసుకోవాల్సిన అవసరంలా, నాలెడ్జ్ అవసరంలా. ఒక మీరు నమ్మే ఎవరైతే ఉన్నాడో ఆ నమ్మే వ్యక్తి, మీరు తీసుకునే ప్రోడక్ట్, ఈ రెండు మంచిదా కాదా చూసి తీసుకెళ్ళి డాక్యుమెంట్ పెడేస్తే మీరు రోజు భూమిని చూడాల్సిన అవసరంలా, రోజు షేర్ మార్కెట్ ఎలా ఉందో చూడాల్సిన అవసరంలా, రోజు నా బంగారం ఉందో లేదా లాకర్లో చెక్ చేసుకోవాల్సిన అవసరంలా. ఆ భూమి దానంతటా అది వాల్యూ పెరుగుతూ మీకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది, మీరు దేని గురించి సెక్యూర్డ్గా భయపడాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు. దాని భూమి దాని పని చేసుకుపోద్ది. ఇందాక చెప్పా, మనందరం నిద్రపోతాం కానీ భూమి ఎప్పుడు పడుకోదు, దాని పని చేసుకుపోతూ ఉంటుంది, వాల్యూ పెంచుకుంటూ పోతూ ఉంటుంది. భూమికి సాటి మరి ఏది రాదు అండి, అదొక్కటి మాత్రం ధైర్యంగా నేను చెప్పగలను. ఓకే. అంజిబాబు గారు గతంలో శ్రీమిత్ర స్థాపించారు, తర్వాత ఇప్పుడు ప్రకృతి కంపెనీ నడుపుతున్నారు. ఓవరాల్గా ఇప్పుడు మీ దగ్గర అంటే సామాన్యుల నుంచి ధనికుల వరకు కూడా ఉన్న వెంచర్లే ఉన్నాయి, వాటి గురించి చెప్పండి. ఇక్కడ శ్రీరామనవమి రోజు వ్యాపారాల గురించి మన దగ్గర ప్లాట్లు కొనండి అని నాకు ఎందుకో ఫస్ట్ నుంచి అది ఇష్టం ఉండదు జనరల్గా. ఎందుకంటే నన్ను నమ్మి నా దగ్గరికి రావాలా తప్ప నన్ను నమ్మండి మిమ్మల్ని బెత్తలు ఆడుకోవటం ఇది ఇప్పుడు నా కాన్సెప్ట్ కాదు. అంటే ఇన్ఫర్మేషన్ కాకపోతే ఇప్పుడున్న ప్రకృతిలో ఎవరికి ఏ స్థాయిలో కావాలంటే అది 3,500 రూపాయల గజం నుంచి 35,000 రూపాయల వరకు కొనుక్కునే స్థాయి వరకు అన్ని ప్రోడక్ట్లు మన దగ్గర ఒక 17 రకాల వెంచర్లు ప్రకృతిలో రన్ అవుతున్నాయి. వాళ్ళ ఏ కాస్ట్ అన్నా పెట్టని, ఏ రేట్ అన్నా పెట్టని, ఏ ప్రోడక్ట్ అమ్మని ప్రకృతి యాజమాన్యం అంటే ముఖ్యంగా నేను కానీ, నా తమ్ముడు రాజేంద్ర రెడ్డి కానీ, వేణు కానీ, మా తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా మేము నమ్మే సిద్ధాంతం, మా కాన్సెప్ట్ అలా ఒకటే. మా దగ్గర ప్లాట్ కొనే వ్యక్తి ఎవరు కూడా ఏంటంటే కోటీశ్వరులు కాదు మా దగ్గరకు వచ్చేది, ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయ్ వస్తాడు. ఆ మిడిల్ క్లాస్ ఎంప్లాయ్ అతనికి వచ్చే 10,000 రూపాయలు 15,000 రూపాయల జీతంలో చాలా వరకు పాపం కక్కుర్తిపడి దాచుకొని ఒక షర్టు కొనుక్కోకుండా, ఒక హోటల్కి వెళ్ళకుండా, ఒక సినిమాలకు వెళ్ళకుండా 2,000, 3,000, 4,000 దాచి
ఇది రేపు నా కొడుక్కో కూతురుకో ఉపయోగపడుతుంది, ఇది నా కష్టార్జితో నా చెమటతో తీసుకున్న సొమ్ము అని ప్రగాఢంగా మేము నమ్మి ఆ రూపాయికి ఆ చెమటకి విలువ ఇస్తూ వ్యాపారం చేస్తున్నాం మేము ఇవాళ. నిందా మీ అందరికి అదే చెప్పాను. నేను ఏ లేఅవుట్ అయిపోయినా సరే మొట్టమొదట నేను ఆలోచించేది ఏంటంటే ఈ సైటు నా కూతురుకు కనుక నేను కొంటానా, నా కూతురుకు ఉపయోగపడుతుందా లేదా, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. అక్కడ సాటిస్ఫై అవుతాను. రెండో సబ్జెక్ట్ ఎక్కడొస్తుందంటే ఇవాళ ఇంత జీవితంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఎప్పుడు మనకి డబ్బు ఎలా అవసరం వస్తుందో తెలియదు. మనం భూమి కనుక కొనుక్కుంటే రేపు ఆ కొనుక్కున్న వ్యక్తి అమ్మాలి అంటే ఎంతో కొంత లాభాన్ని కొనేవాళ్ళు 10 మంది రావాలి. అటువంటి అద్భుతమైన వాల్యుబుల్ ప్రోడక్ట్, మంచి ప్రోడక్ట్ నేను ఇవ్వాలి, క్లియర్ టైటిల్ ఇవ్వాలి. ఏ ఒక్క కస్టమర్ కూడా అంజబాబు గారు మీ దగ్గర నుంచి చిన్న తప్పు జరిగిందండి, ప్రకృతిలో నేను బాధపడ్డాను అనే మాట వచ్చిన మరుక్షణం ఆ రోజుతో నేను వ్యాపారం ఆఫ్ చేస్తాను. నేను సంపాదించే ప్రతి రూపాయి కూడా విలువలతో కూడిన డబ్బు రావాలని మనస్ఫూర్తిగా నేను నమ్ముతాను. ఎందుకంటే అది నా పిల్లలకి ఇస్తున్నాను ఆస్తి. ఆ డబ్బు సంపాదించిన డబ్బు అంతా పిల్లలకి ఆస్తి ఇస్తున్నా. ఆ పిల్లలకు ఒక మంచి సంస్కారవంతమైన డబ్బు ఇవ్వాలి, ఆరోగ్యకరమైన డబ్బు ఇవ్వాలి, ఆ పిల్లలకి మంచి ఆరోగ్యం ఉండాలి. నన్ను తిట్టుకోకూడదు ఎవడో కూడా. ఆ వెధవ ఆ రోజు డబ్బులు తిన్నాడు, కనీసం నాకు మంచి ప్రోడక్ట్ ఇవ్వద్దా, మంచి డాక్యుమెంట్స్ ఇవ్వద్దా అని నన్ను ఎవరు తిట్టుకోకూడదు. ఆ తిట్లు నా పిల్లలకు తగలకూడదు. అందుకని నన్ను నమ్మి నా దగ్గర ప్లాట్ కొనే ప్రతి ఒక్క కస్టమర్ కూడా నిత్యం నేను పూజించే నా దేవుడే. సో నాకు వీలైనంత వరకు ఆ ప్రోడక్ట్ వాల్యూ ఎంత వస్తుందో నాకు తెలియదు, ఎంత పెరుగుద్దో నాకు తెలియదు. దానికి ఏ రోజు నేను కమిట్మెంట్ ఇవ్వను. కానీ నేను చేసే పనులు మాత్రం తప్పు చేద్దాని ఆలోచన మాత్రం ఈ రోజు చేయను. వీలైనంత వరకు క్లియర్ టైటిల్, ఇన్ టైం ప్రోడక్ట్ డెలివరీ, మంచి డెవలప్మెంట్స్, చక్కటి సర్వీసు, ఈ 4 విషయాల్లో శ్రద్ధ తీసుకొని ఆయన డాక్యుమెంట్ ఇచ్చి నమస్కారం పెట్టి మీరు ఎప్పుడు ప్లాట్ కొనాలన్నా మళ్ళీ నాకు కాంటాక్ట్ చేయండి సార్ అని ఒక నమస్కారం పెట్టి బయటకు వచ్చి నవ్వుతూ ఆయన బయటికి వెళ్ళాలనే కాన్సెప్ట్తో వ్యాపారం చేస్తున్నాను. ఫ్యూచర్ కూడా ఇంతే చేస్తా. ఈ రియల్ ఎస్టేట్ లేఅవుట్లో నా భావితరాల వారసుల గురించి కూడా మీకు అందరికీ చెప్తాను. నాకు 2 పాపలు, ఒక బాబు. పాపలిద్దరికి పెళ్ళి అయిపోయినాయి. బాబు కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్లోకి వచ్చాడు. కానీ రియల్ ఎస్టేట్లోకి ఏ రోజు కూడా ఈ లేఅవుట్లోకి, ఈ మార్కెటింగ్ వ్యవస్థలోకి మా అబ్బాయిని తీసుకురాను. ఎందుకు చెడ్డవాడా సార్ అంటాడేమో. చెడ్డవాడు కాదు, మంచివాడే. కానీ దీంట్లో ఉన్న విలువలు కానీ, దీంట్లో ఉన్న గొప్పతనం కానీ, అన్నిటికన్నా కస్టమర్ గురించి ఆ కష్టం ఏదో ఉందో, మార్కెటింగ్ పీపుల్ కష్టం ఏందో ఆ కుర్రోడికి తెలియదు. వాడు పుట్టడంతో గోల్డెన్ స్పూన్తో పుట్టాడు. మేమందరం ఏంటంటే తినడానికి లేని వాళ్ళం, గంజితో బతికిన వాళ్ళం, కష్టం విలువ తెలిసిన వాళ్ళం, మనుషుల విలువ తెలిసిన వాళ్ళం, చెమట విలువ తెలిసిన వాళ్ళం. కాబట్టి ఇప్పటికీ నాకు ఇప్పుడు 58 ఏళ్ళ వయసు, ఇప్పటికీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకొని నేను ఎంత సర్వీస్ ఇవ్వాలంటే సర్వీస్ అని మేము మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నాం. ఇంత రాబోయే జనరేషన్ చేస్తారని నాకు నమ్మకం లేదు. కాబట్టి నా తరం తర్వాత రాబోయే తరం ఎలా ఉంటుందంటే, నా వెనక కూర్చున్నారే మా రాజేంద్ర రెడ్డి కానీ మా టీము, వీళ్ళే మీ చేస్తారు. వారసులు వీళ్ళు నా వారసులు, వీళ్ళు రన్ చేయాలి. తెలుసు వాళ్ళకి, ఆ విలువ తెలుసు. కస్టమర్ తాలూకా 100 రూపాయలు కానీ 1000 రూపాయల తాలూకా విలువ తెలుసు. కాబట్టి రాబోయే కాలంలో ప్రతి బ్రాంచ్ కానీ ప్రతి వెంచర్ కానీ వాళ్ళ చేత నడిపిద్దామన్న కాన్సెప్ట్తోనే ఒక్కొక్క చోట ఇండిపెండెంట్గా ఆ మేనేజర్స్కి ఇచ్చాను తప్ప మా అబ్బాయిని తీసుకుని కూర్చోబెట్టలే నేను. ఓకే అంజిబాబు గారు, మీరు చెప్పిన కాన్సెప్ట్ చాలా బాగుంది. మీ శ్రమ మీకు తెలుసు. మీ అబ్బాయిని ఇన్వాల్వ్ చేయలేదంటే అతను మీలాగా గెయిన్ చేయలేడని మీరు కొంచెం ఫీల్ అయ్యారు. దానికి ఓకే. అయితే ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఏంటంటే, మీరు ఓపెన్ ఫ్లాట్స్ అమ్ముతున్నారు అంటే ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ల స్థలం అమ్ముతున్నారు. సో ఇప్పుడు మరి భాగ్యనగరంలో అంటే ఈ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పుడున్న సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి ఎంప్లాయీస్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్, వీళ్ళంతా అపార్ట్మెంట్లు కొనుక్కొని నివాసం ఉండాలనుకుంటున్నారు. సో ఈ రెండిట్లో ఏది బెటర్? తర్వాత మీరు ఈ వెంచర్లలో కన్స్ట్రక్షన్లో కూడా మీరు చేస్తున్నారా దానికి సంబంధించి? ఇప్పుడు ఏపీ ఒరిస్సాలో ఒక 22 ప్రాజెక్టులు అపార్ట్మెంట్ నడుస్తున్నాయి. హైదరాబాద్లో ఒక 2 రన్నింగ్లో ఉన్నాయండి. ఒకటేమో ఇండిపెండెంట్ హౌస్ ఇందాక చెప్పాను కదా, ఇస్నాపూర్ దగ్గర 15 ఎకరాలతో చేయబోతున్నాం. 2 థింగ్స్ ఉన్నాయండి. మనం ఉండదలుచుకుంటే అపార్ట్మెంట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనాలి. ఇన్వెస్ట్మెంట్కి మాత్రం కరెక్ట్ కాదు. ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడు ఏంటంటే ఓపెన్ భూమి కన్నా గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు రాదు. మీరు ఎప్పుడన్నా క్యాలిక్యులేట్ చేయండి, ఓపెన్ సైట్ పెరిగినంత స్పీడ్గా దాంట్లో ఇల్లు కడితే వాల్యూ పెరగదు. అది కాక ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తానో మనకి రిటర్న్స్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒక అపార్ట్మెంట్ మీరు ₹1,00,00,000 పెట్టి కొంటారు, ₹1,00,00,000కి 50 లక్షలు మీరు కడతారు, 50 లక్షలు లోన్ తీసుకుంటారు. మీరు ఆల్టుగెదర్ బ్యాంక్ రూపాయి వడ్డీ లెక్కేసుకున్నా కూడా ₹1,00,00,000కి నెలకు ₹1,00,000 మీకు మినిమం బ్యాంక్ ఇంట్రెస్ట్ వస్తుంది. ₹1,00,000 మీకు రెంట్ వస్తుందా? రాదు.
10 ఏళ్ల తర్వాత దాని అప్రిషియేషన్ ఎంత పెరుగుద్ది? డిప్రిషియేషన్ అవుద్ది. ఇదే 1,00,00,000 రూపాయలు పెట్టి అవుట్స్కట్స్లో ఒక 1000 గజాలు, ఒక అరెకరం, ఒక ఎకరం పొలం కొనండి, 10 ఏళ్ల తర్వాత అది 5 కోట్లు అవుద్ది. భూమికి, అపార్ట్మెంట్కి అది గొప్పతనం. కాకపోతే మనం ఉండాలనుకున్నప్పుడు మాత్రం ఇన్వెస్ట్మెంట్ డబ్బులు కాలిక్యులేట్ చేయకూడదు. ఎందుకంటే మన తరతరాల నుంచి కూడా మనందరికీ రిక్వైర్మెంట్ 3 ప్రోడక్ట్లు ఏంటంటే రోటీ, కపడా, ఆర్ మకాన్. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఏదో ఒకటి చేసి అప్పో చేసో మన సొంత ఇంట్లో ఉండాలి, రేపు మన తాత తండ్రుల్లో ఎవరో ఒకటి చనిపోతే బయటపడేస్తారు, మన సొంత ఇంట్లో ఉండే చిన్న కాన్సెప్ట్ ప్రతి హ్యూమన్ బీయింగ్లో ఉంది. కాబట్టి వాళ్ళు ఉండటానికి మాత్రం ఏదైనా అపార్ట్మెంట్ కానీ హౌస్ కానీ ఉండండి తప్ప ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఇప్పుడు కూడా భూమికే సజెస్ట్ చేయండి అనేది నాకున్న అనుభవంతో నేను మీకు అందరికీ చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, ఇప్పుడు ఒక వ్యక్తిగా మీరు మారుమూల గ్రామం నుంచి వచ్చారు హైదరాబాద్లో, ఈరోజు మరి బెంట్లీ కార్లో తిరుగుతున్నారు. మీ శిష్యులు కూడా ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయారు, బెంజీ కార్లలో తిరుగుతున్నారు. సో మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి ఫైనల్గా చెప్పండి? ఇందాక అదే చెప్పా కదా, నేను మనిషిగా చూస్తాను. నేను వాడేది అది మారుతి కారా. ఎందుకంటే మీ వ్యాపారంలోకి మీ అబ్బాయిని కూడా మీరు ఇన్వాల్వ్ కానిస్తలేరు. మీ సైన్యంతోనే మీరు ఏదైతే మీ టీం ఉందో వాళ్ళతోనే మీరు జర్నీ చేస్తున్నారు. సో ఓవరాల్గా మీ సక్సెస్ వాళ్ళందరికీ సక్సెస్ ఏం లేదు. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం అనేది ఏటికి ఎదురీదడం అనుకుంటారు, తప్పది. నేను ఇందాక కూడా మీతో కూడా మాట చెప్తాను. రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేయడానికి రెండు ఉండాలి మీకు. ఒకటి, మనుషులందరూ సమానంగా గౌరవించాలి, ప్రేమించాలి. అది ఫస్ట్ థింగ్. రెండవది ఏంటంటే కష్టానికి భయపడకూడదు. ఈ రెండు ఉండగలిగితే గ్యారెంటీకి మీరు నిలబడతారు. రెండు, చాలామంది అనుకుంటారు, వాడు చేసినట్టు మనం కూడా చేసినట్టు మనం ఎందుకు చేయకూడదు అనుకుంటారు. చేంజ్ యువర్ వర్డ్స్, చేంజ్ యువర్ వరల్డ్. మీ పదాలు మార్చుకోండి, ప్రపంచం మారిపోద్ది. అన్నా అనుకో, ఏందన్నా నువ్వు అంటావు, ఒరే అన్నాను అనుకో, ఒరే అంట. సో నువ్వు ప్రపంచంలో నువ్వు ఎలా ఉంటున్నావో, జనాలు నువ్వు ఎలా ఉంటున్నావో, జనాలు నిన్ను ఇంత బాగా రిసీవ్ చేసుకుంటారు. నేను ఉండాలి, నేను సినిమాలు చూడాలి, నేను ఫ్రెండ్స్ ఉండాలి, నేను బూతులు మాట్లాడాలి, నా ముందు ఎంజాయ్ చేయాలి, నా గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలి, అంతా ఉండాలి, కెరీర్ రావాలంటే కుదరదు. యూ మస్ట్ సాక్రిఫైస్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, నీకున్న యుగో అవ్వచ్చు, వాట్ ఎవర్ ద థింగ్స్. నువ్వు అందరితో కలుపుకుపోయి నువ్వు ఒక వాటర్ లాగా దేంట్లో పోస్తే ఆ షేప్కి వాటర్ ఎట్లయితే తయారైపోద్దో, నువ్వు కనుక అందరితో కనుక కలిసిపోగలిగితే అందరు నిన్ను కలుపుకుంటారు. అదే సక్సెస్ ఫార్ములా. కష్టానికి భయపడకూడదు, పనికి భయపడకూడదు. ఇది ఒక్కటే రియల్ ఎస్టేట్ ఫార్ములా, వేరేది ఏమి లేదు. దీంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరంలా, అందం ఉండాల్సిన అవసరంలా, అద్భుతంగా మాట్లాడాల్సిన అవసరంలా, డబ్బు ఉండాల్సిన అవసరంలా, ఇన్ఫ్లుయెన్స్ అవసరంలా. నీ కాన్ఫిడెన్స్ అలా ఒకటే, నేను దీంట్లో చేయగలను, నేను అందరిని కలుపుకుపోతాను, అందరూ మంచివాళ్లే, అందరితో నేను ఉంటాను అనేది కనుక ఎప్పుడైతే ఉందో నిలబడిపోతాను. మంచి మనసుతో రావాలంటారు అంతే. ఇప్పుడు నా గురించి వదిలేండి, నేను మీకు పెద్దగా, నేను మీకు తెలుసు, మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ మీరు రాజేంద్ర రెడ్డి మీరు చూశారు కదా. మీ రాజేంద్ర రెడ్డికి ఇప్పుడు కోపడటం చూసారా? మీరన్నా ఒక నవ్వును అవుతాడు. అదే సక్సెస్ ఫార్ములా, వేరేది ఏమి లేదు. చాలా మంది అరిచేస్తుంటారు, బూతులు తింటారు. ఎప్పుడన్నా చూసారా మన అతన్ని? చూడం. అదే సక్సెస్ ఫార్ములా. చిన్నపిల్లలు ఉన్నారండి, చిన్నపిల్లలు మీరు ఏ లాంగ్వేజ్తో మాట్లాడతారు? మా వచ్చింది నీకన్నా అంటారు. పిల్లలు మీ దగ్గరికి వస్తారు, అరవండి, దూరం వెళ్ళిపోతారు. ప్రపంచం కూడా అంతే. ప్రపంచాన్ని మీరు అంత బాగా ప్రేమిస్తే ప్రపంచం మిమ్మల్ని అంత బాగా ప్రేమిస్తుంది. వాళ్ళకి ఎప్పుడేం కావాలో మిమ్మల్ని ఆదరిస్తుంది. అంటే భూమిని నమ్ముకున్న లెవెల్ చెడిపోయింది లేదు, భూమిని అమ్ముకున్న వాళ్ళు బాగుపడింది లేదు, అంతే కదా సార్ మీరు? ఒక్కళ్ళు చూడండి, అమ్ముకోవటం అనేది ఒకటండి. ఆ రోజుకున్న అవసరాలు కానీ, పిల్లల పెళ్లిళ్ళు కానీ, అవసరాలు బట్టి తప్పదండి. అమ్మడం తప్పు నేను ఎప్పుడు అన్ను, కొనకపోవడం తప్పు. కొనకపోవడం తప్పు, మీరు భయపడటం తప్పు, వేరే దాని మీద పెట్టడం తప్పు. ఒక మొబైల్ కారుకు ఒక 10 లక్షలు పెట్టే బదులు 200గా సైట్ కొనండి. ఆస్తులు కొన్న తర్వాత కారు కొనుక్కోండి. లైఫ్ స్టైల్ కూడా మీకు ఉండాలి. అమ్మడం తప్పు కాదు నేను ఇప్పుడు అనగానే, కొనడం మాత్రం కంపల్సరీ కొనాలి. ఫైనల్గా మనం ఇందాక ఒక మాట సబ్జెక్ట్లో చైనా గురించి మాట్లాడుకుంటూ ఆగిపోయినాం సార్. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితులు వస్తాయంటారా? భూములు అమ్మడం అనేది గగనం అయిపోయే రోజులు ఉంటుందంటారా? లీజుకి మాత్రమే తీసుకునే పరిస్థితి వస్తుందంటారా? రాదండి. ఇండియా చాలా పెద్దదండి. ఇండియా చాలా పెద్దది. దానికన్నా పాపులేషన్ మంది పెరిగినా కూడా ఇంకా అవైలబిలిటీ ఆఫ్ ది ల్యాండ్ కొన్ని లక్షల కోట్ల ఎకరాలు మనకి ఇంకా ప్రొవిజన్ ఉంది. ఇంకొక 200-300 తరాల తర్వాత కూడా మనకి ల్యాండ్ ప్రొవిజన్ సఫిషియెంట్ ఉంది. కాకపోతే ఆ రియల్ ఎస్టేట్ వ్యవస్థలో మార్పులు చేర్పులు జరుగుతుంది. ఇందాక నేను మీతో చెప్పానే, ఒకప్పుడు మన వాళ్ళు 100 ఎకరాలు కొనేవాడు, ఆ తర్వాత 10 ఎకరాలు కొన్నారు, ఆ తర్వాత ఎకరం కొన్నారు, ఆ తర్వాత 1000 గజాలు కొన్నారు, ఆ తర్వాత 1000 ఎస్ఎఫ్టీ కొన్నారు, ఆ తర్వాత 1000 ఇది కొన్నారు. వాళ్ళు బెంగళూరులో ఉంది, ఇంచెస్ చొప్పున అమ్ముతారు, ఎస్ఎఫ్టీలు అమ్ముతారు. బెంగళూరులో, బాంబేలో ఉంది, ఓన్లీ ఇంచెస్ చొప్పున అమ్ముతారు. అంటే సిటీ పెరిగే కొద్దీ, పాపులేషన్ పెరిగే కొద్దీ దానిలో మార్పు చేర్పులు వస్తుంది తప్ప కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి, ఉండటానికి అవకాశం ఉంటుంది.
మీకు ఎందుకండి, మనందరికీ తెలుసు, ఒకప్పుడు హైదరాబాద్లో గోల్డ్ కొనాలంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? అబిడ్స్ వెళ్ళేవాళ్ళం. ఏది కావాలన్నా అబిడ్స్ కోటే. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కడికక్కడ టౌన్షిప్ తయారైపోయింది. ఇవాళ షామీర్పేట ఒకప్పుడు నాకు అవుట్స్కట్స్. మీరు కరీంనగర్ కానీ గోదావరి కానీ ఒక 25 ఏళ్ల క్రితం రెగ్యులర్గా ఆ శ్రీనివాస హోటల్లోగా నేను ఉండేటప్పుడు రెగ్యులర్గా ఈ రూటు నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. షామీర్పేటకు వచ్చేప్పటికి అమ్మాయ అవుట్స్కట్స్కి వచ్చాం, ఇక్కడ నుంచి రోడ్డు బ్రహ్మాండ కార్లు వెళ్తుంది అనుకో. ఇవాళ షామీర్పేట పరిస్థితి ఏంది? సిటీలోకి వచ్చాం అంటే ఎక్కడికక్కడ షామీర్పేట ఒక టౌన్ తయారైపోయింది. ఇక్కడ బంగారం దొరుకుద్ది, అన్నీ దొరికేస్తుంది. ఒకప్పుడు కొనాలంటే అక్కడికి వెళ్ళాలి. ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, 7 స్టార్ హోటల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి వాళ్ళ షామీర్పేట ఏరియాలో. సో ఎక్కడికక్కడ కొత్త సిటీస్ డెవలప్ అవుతున్నప్పుడు ఏంటంటే మార్పు చెందుద్దే తప్ప రియల్ ఎస్టేట్ ఉండకుండా మాత్రం ఎప్పుడు పోదు. అంజిబాబు గారు, ఫైనల్గా ఒక సామాన్య యువకుడు హైదరాబాద్ నగరానికి బతుకుదేరు కోసం వచ్చిండు. ఈరోజు అంజిబాబుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు, ఇంకా చాలామందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు. సో ఈరోజు బెంట్లీ కార్లో తిరుగుతున్నారు. ఇంకా అంజిబాబుకి ఇంకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా? ఆయన లైఫ్లో రీచ్ కావాల్సిన గోల్స్ ఏమైనా? ఇంకో డ్రీమ్ ఉందండి. ఉన్నంతకాలం హ్యాపీగా కస్టమర్లందరికీ కూడా మంచి ప్రోడక్ట్ ఇస్తూ ఈ రియల్ ఎస్టేట్ ట్రేడ్లోంచి రిటైర్డ్ అవ్వటం అనేది ఒకటైతే, నా డ్రీమ్ వల్ల ఒకటే ఉందండి. ఇప్పుడు ప్రకృతి ఆర్గనైజేషన్లో 3,800 మంది, ఆల్టుగెదర్ ప్రత్యక్షంగా పరోక్షంగా 15,000 మంది దాకా ఉన్నారు. నా డ్రీమ్ అంతా అది ఒక 50,000 నుంచి 1,00,000 మంది దాకా రావాలనే నా డ్రీమే తప్ప ఆస్తుల విషయంలో మాత్రం నాకేం డ్రీమ్స్ లేవండి. ఎందుకంటే నాకు డబ్బు రానప్పుడు ఎవడైనా అంటే డబ్బు లేనప్పుడు ఇంతే అంటారా, డబ్బులు వచ్చినప్పుడు ఇంతే అంటారు. ఒకసారి 1 కోటి రూపాయలు వచ్చిన తర్వాత ఆ తర్వాత అన్ని సున్నాలే. సున్నాలు యాడ్ అవుతాయి తప్పితే నువ్వు అదే కారు మహా అయితే 7 కోట్లు పెట్టి కారు కొంటావు, లేకపోతే 20 కోట్లు పెట్టి కారు కొంటావు. కారే ఎక్కడికెళ్ళి అదే రోడ్లు తిరగాలి, అదే ఫుడ్. ఇంకా ఫుడ్ కూడా తగ్గుద్ది, ఎంటర్టైన్మెంట్ తగ్గుద్ది, పర్సనల్ లైఫ్ తగ్గుద్ది. బట్ ఆ తర్వాత కొన్ని ఏం జరుగుతుందంటే జీవితం మీద విలువలు, జీవితం మీద గొప్పతనం ఏంటో మనకు అర్థమవుద్ది. మన లైఫ్ కొన్ని సార్థకత ఏంటో తెలుస్తుంది. ఇవాళ నువ్వు ఒక్కడ బ్రతకడమా, లివ్ అండ్ లెట్లు, నీతో పాటు 10 మంది బతికించడమా అనే కాన్సెప్ట్ మెల్లమెల్లగా మనుషుల్లో వచ్చేస్తుందండి. ఇవాళ భగవంతుడి దయ వల్ల నేను ఆ మూడ్లో ఉన్నాను. నేను నాతో పాటు ఇంకా నన్ను ప్రేమగా ఆదరించి నన్ను ఒక అన్నలాగా ఇంకా వాళ్ళ జీవితంలోకి ఎన్ని వందల మంది, వేల మంది వాళ్ళకి నేను సర్వీస్ ఇవ్వగలను, ఒక ప్లాట్ఫామ్ ఇవ్వగలను, మంచి బ్రాండ్ ఇవ్వగలను, మంచి ప్రకృతి బ్రాంచ్ ఇవ్వగలను, ప్రకృతి వెంచర్ ఇవ్వగలను అనే కాన్సెప్ట్ అదొక్క డ్రీమే తప్పండి. భగవంతుడి దయ వల్ల నా జీవితంలో నాది ఫుల్ ఫ్లెడ్జ్డ్, రేమండ్స్ కొటేషన్ అంటారు కదా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ లైఫ్ నాది అయితే ఉంది, కంప్లీట్ మ్యాన్ అంటారు కదా. మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి కుటుంబం, మంచి పిల్లలు, మంచి బంధువులు. సొసైటీలో నేను ఏ ప్రాపర్టీ నేను కొనబోయినా, మా పిల్లలకి సంబంధం వచ్చినా నేను వాళ్ళకి ఒకటే చెప్తా. 100 మంది దగ్గరికి వెళ్ళి అంజిబాబు గురించి అడగండి, ఒక్కళ్ళు చెడుగా చెప్పినా నాకు సంబంధం చేసుకోవద్దు, నాకు ప్రాజెక్ట్ ఇవ్వద్దు. 99 కూడా కాదండి, ఒక్కళ్ళు ఆ ఒక్క మంచితనం ఒక్కటి సంపాదించాలి, ఆ మంచితనం ఒక్కటే నిలబడాలి. 10 మందిలో బ్రతకడం అంటే బ్రతుకున్న నాళ్ళు బ్రతకడం కాదండి, చనిపోయిన తర్వాత కూడా బ్రతకడం. ఆ కాన్సెప్ట్ ఒక్కటే నా డ్రీమే తప్ప భగవంతుడి వల్ల ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్ట్రా థింగ్స్ అండి. ఒకటే. థ్యాంక్ యూ. అంజిబాబు గారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో రాణించారు, వేలాది మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించారు, సినిమా రంగంలో మీరు అడుగుపెట్టారు. ఇన్ ఫ్యూచర్లో రాజకీయాల్లో కూడా మరి ప్రజలకు సేవ చేసే అవకాశం ఉందా? మీకు ఇంకొక చిన్న చెప్పాలంటే, సినిమా రంగంలో నేను ఎప్పుడు లేనండి. మా అన్నయ్య ఎంఈ చౌదరి గారు ఉన్నాడు, ఆయనకి సినిమా రంగం మీద కొంచెం ఇంట్రెస్ట్, ఆయన చేశాడండి. నాకు సినిమా ఫీల్డ్లో ఉన్న అందరూ మిత్రులే, పాలిటిక్స్లో అందరూ మిత్రులే. నేను ఏ రోజు కూడా ఒక సినిమా తీయను, రాజకీయాల్లోకి రానండి. అంటే ఆ 2 ట్రేడ్లు అందరూ చెడ్డవాళ్ళని నేను అన్నండి. నేను ఏ పని చేసినా ఎథిక్స్, వాల్యూస్తో పనిచేస్తానండి. ఆ 2 రంగాల్లో ఎందుకు ఎథిక్స్ లేవేమో అన్న చిన్న భావన నాకండి. నాకు అది వద్దండి. నేను అంటే మీ టీంకు మీరు బాండింగ్గా ఉండడానికే, బాస్గా ఉండడానికే ఇష్టపడతారు. ఇప్పుడు బాస్ కూడా కదా అన్నండి. ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వెళ్ళి ఇంతకన్నా గొప్పదేమని చేయగలను? అవును. ఇంతకన్నా గొప్పగా ప్రేమించే మనుషులు అక్కడ తెచ్చుకుంటానా? అవును. 1,00,000 ఓట్లు ఉన్నాయంటే 50,000 ఓట్లు వేస్తే నేను గెలుస్తా, మిగతా 50,000 మంది నన్ను తిడతారు. నాకెందుకు ఆచాకిరి? సినిమా రంగంలోకి వెళ్ళా, కోట్లు పెట్టుబడి పెట్టి ఆ లాభాలు ఎలా వస్తాయి దాని మీద నేను వెళ్ళాలి తప్పితే దాంట్లో ఎంతమంది నా ద్వారా బాగుపడతారని ఏమైనా ఉందా? సో చాలా భగవంతుడు చాలా అద్భుతమైన ప్లేస్లో నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. దీన్ని వదులుకొని ఇంకో దానికి నాకెందుకండి? నేను మీ అందరికీ కెమెరా కూడా ఉంది, అది ఫర్ ఎవర్ ఉంటుంది. మీరందరూ మర్చిపోయినా అది ఫర్ ఎవర్ ఉంటుంది.
నేను బ్రతుకున్నంత కాలం రాజకీయాలకు కానీ సినిమాలకు కానీ నేను వెళ్ళను. నేను రియల్ ఎస్టేట్ తప్ప ఏ వ్యాపారం కూడా చేయను, నాకు రాదు కూడా. 35 ఏళ్ళ నా బాల్యం మొదలుపెట్టినప్పుడు రియల్ ఎస్టేట్లోకి వచ్చా. ఈ 35 ఏళ్ళు రియల్ ఎస్టేట్ తప్ప నాకు వ్యాపారం లేవు. మీరు ఒకసారి నా ట్రాక్ రికార్డ్ చేయండి, ఒక్క వ్యాపారం చేయలే, నాకు రాదు కూడా. ఎవరైనా చెప్పినా కూడా నేను అలా చూస్తాను తప్పితే నేను వ్యాపారం చేయను. చాలా అద్భుతంగా దైవంగా చూసుకునే ట్రేడ్లో వదిలేసి ఎక్కడెక్కడ చెత్త నాకెందుకు, చాలా బాగున్నాను. రియల్ ఎస్టేట్ తప్ప నేను ఏది చేయను. నాకు ఓపిక ఉన్నంతకాలం, ఆరోగ్యం ఉన్నంతకాలం, అవకాశం ఉన్నంతకాలం దీంట్లో కస్టమర్లకు కానీ నా మార్కెటింగ్ తమ్ముళ్ళకి కానీ వీళ్ళకి నేను చేసే సేవే నాకు చాలండి. ఓకే, థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుయబుల్ సమయం so మాకు much ఇచ్చారు. అండి. ఇది మరి ఒక బాండింగ్, ఏదైతే మరి బయట ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనుమరుగైపోయాయి, ఇక ఎలా బతుకుదామని అనుకున్న తరుణంలో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ నమ్ముకొని అదే బాండింగ్తో మరి తన టీంతో ప్రయాణం చేస్తూ ఆ టీంకు ఎప్పుడు కూడా ఎదుగుదలను కోరుకుంటూ కస్టమర్లకు విషయంలో ఫ్లాట్లను అమ్మడం కొనడం లాంటి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా వాళ్లకు అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూనే తన ప్రయాణం కొనసాగుతున్నారు. అలాగే ఇప్పుడు కూడా మరి గతంలో తెలంగాణ ఎడ్యుకేషన్కు ముందు చాలా వెంచర్లు చేశారు శ్రీమిత్ర పేరుతో. ఇప్పుడు ప్రకృతి అనే సంస్థను కూడా స్థాపించారు. ఇక మరొకసారి తెలంగాణలో కూడా తన వెంచర్లను ప్రారంభిస్తున్నారు. ఇందులో మరి 2 రకాల వెంచర్లు ఉన్నాయి. గతంలో మరి భూముల విలువ తక్కువ ఉన్నాయి, ఇప్పుడు అలాగే కస్టమర్లు కూడా పెరుగుతున్న నేపథ్యంలో మరొకసారి హైదరాబాద్ మహానగరంలో మరి తన వెంచర్లతో మరొకసారి తెలంగాణ మరి కస్టమర్లకు న్యాయం చేసే దిశగా కూడా ఆయన ముందుకెళ్తున్నారు. ఇక తను చెప్తున్నారు, తాను ఎంత సంపాదించినప్పటికీ తనకు ఒక సంతృప్తి అయితే ఉంది. తను ఎలాంటి రిమార్కు లేకుండా తన జీవితాన్ని గడిపాను. 30 సంవత్సరాల తన టీంతో కమ్యూనికేషన్ వండుకుంటూ ఇప్పటికి కూడా మరి బెల్లంపల్లి, రామగుండం అలాంటి ప్రాంతాల్లో గతంలో తన దగ్గర పనిచేసిన ఏదైతే మార్కెటింగ్ మిత్రులు ఉన్నారో, తన శిష్యులు ఉన్నారో వారికి ఇప్పటికీ పలకరిస్తూ మరి పండగ శుభాకాంక్షలు చెప్తూ ఒక మరి లక్ష్యంతో భూమిని నమ్ముకొని ఆ నమ్మకాన్ని వమ్ము కానీయకుండా కస్టమర్లకు కూడా అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచన కల్పిస్తూ ఏదైతే టీం ఉందో ఆ టీమును కూడా డెవలప్ చేస్తూ మరి ఒకనాడు కేవలం రూపాయి సంపాదన లేని వాళ్ళు కూడా ఈరోజు లక్షల రూపాయలు సంపాదించుకునే దిశగా కూడా అడుగులు వేసేందుకు కూడా ఆయన మరి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తెలంగాణలో మరొకసారి కూడా మరి ప్రకృతి సంస్థ చేయబోయే దాంట్లో ఎలాంటి అంటే ఎలాంటి ఆరోపణలు కావచ్చు, తర్వాత మరే విధమైన ఇబ్బందులు కూడా ఉండకుండా కస్టమర్లకు సేవ చేసేందుకు మరి మీ ముందుకు వస్తున్నానని అంజిబాబు గారు చెప్తున్నారు. హ్యాట్సాప్, ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ తప్ప వేరే వ్యాపారానికి ఆయన మొగ్గు చూపట్లేదు. యాక్చువల్గా ఆయన సినిమా రంగంలో సినిమాలు చేయడం పెద్ద ఇష్యూ కాదు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి రాజకీయంగా కూడా అతనికి మరి చాలా అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా భూమినే నమ్ముకొని భూమినే అమ్ముకుంటూ తర్వాత అదే రంగంలో స్థిరపడాలి, అక్కడే నా జీవితం పూర్తిగా అంకితం చేస్తాననే ఒక అంకితభావం అయితే కనిపిస్తుంది. వాళ్ళ టీం కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రయాణం చేస్తుండడం మనం గమనించవచ్చు. ఇక 20,000 మంది తన సైన్యం ఇప్పుడు అంజిబాబు, ఆంజనేయుడు, ఇక ఆయన వానర సైన్యం కూడా మరి ఒక్కొక్కరు కూడా ఆ స్థాయిలో కూడా స్థిరపడుతున్నారు. ఇది హ్యాట్సాప్. ఇది ఈరోజు లీడర్ ప్రోగ్రాం. దీంట్లో మరి అంజిబాబు గారు చాలా విలువైన విషయాలు చెప్పారు. ప్రజలకు ఖచ్చితంగా భూమినే నమ్ముకోండి, అది ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టదు. ఇక ఈ రంగంలో రియల్ ఎస్టేట్లో దిగే యువత కూడా ఖచ్చితంగా మరి ఒక స్థిర నిశ్చయంతో ఒక మంచి మనసుతో వచ్చి కొంతకాలం కనుక పనిచేసినట్టయితే జీవితంలో స్థిరపడతారు, ఖచ్చితంగా కోట్ల రూపాయలు సంపాదించుకునే స్థాయికి వస్తారనే విశ్వాసాన్ని కూడా కల్పిస్తున్నారు. అమెరికా న్యూస్ 360 కోసం అంజిబాబు గారు విలువైన సమయాన్ని కేటాయించారు. అలాగే మరి రియల్ ఎస్టేట్ రంగంలో ప్రజలు పెట్టుబడి పెడితే ఖచ్చితంగా ఎలాంటి మోసం ఉండదు. నేను చేసే వెంచర్లు అన్నీ కూడా క్లీన్గా ఉంటాయి. సో పెట్టుబడులు పెట్టండి, లాభాలు పొందండి. లక్షలు పెట్టుబడి పెడితే కోట్లు మీకు రిటర్న్గా వస్తాయి. సో తాను కూడా మరి రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాలు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సినిమా రంగంలో అవకాశాలు వచ్చాయి, రాజకీయాల్లో అవకాశాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఆ 2 రంగాల్లో నేను వెళ్ళను. కేవలం నేను ఎక్కడైతే ఎదిగానో అక్కడే ఉంటాను, ఇక్కడే నా జీవితం అంకితం చేస్తానని చెప్తున్నారు. నిజంగా హ్యాట్సాప్ అంజిబాబు గారికి. ఎందుకంటే ఆయన ఒక్కడుగా బయలుదేరి ఇవాళ వేలాది మందిగా ఆయన సైన్యంతో మరి ఒక రియల్ ఎస్టేట్ రంగంలో ప్రజలను మరి మమేకం చేస్తూ ముందుకు సాగుతున్నారు. నిజంగా ఆయనకు హ్యాట్సాప్. సో అంజిబాబు గారు చాలా గొప్ప విషయం అండి.
ఇలాంటి వాళ్ళు మరి చాలా మందికి ఇన్స్పిరేషన్. మేము కూడా అప్రిషియేట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. ఏటికి ఎదురుదే ఈ యొక్క రంగంలో మీరు ఇలా ముందుకెళ్ళడం అయితే తప్పకుండా అప్రిషియేషన్. సో మీ టీం అంతా ఫుల్ హ్యాపీగా ఉంది. సో మీరు అదే టీంతో మీరు అన్నట్టు మీ జీవితాన్ని రియల్ ఎస్టేట్ రంగంలో పూర్తి స్థాయిలో అంకితం చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.